ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. అసలు ఈ సమస్య అంతా మీ కొడుకు కోడలు వల్లే వచ్చింది. మా మారుతీరావు మావి దగ్గరున్న బంగారం వీళ్ళు కొట్టేయకపోతే ఈరోజు పిల్లలు మిస్ అయ్యే వల్ల ఆయన గురించి తెలిసి ఇంత అజాగ్రత్తగా ఉంటారా? బంగారం తెచ్చుకున్నారు సరే, కానీ పిల్లల్ని పోగొట్టుకున్నారు కదా. అసలు పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారా, లేకపోతే వాళ్ళ శవాలొస్తాయా? మధు, అది దెబ్బంటే దమయంతి. ఇలాంటి దాన్ని కోడలిగా నువ్వెలా భరిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాడొక కొడుకు, ఇదొక కోడలు. నీ కడుపును వీడు చెడబుట్టాడు కదే. అసలు వీళ్ళిద్దరికీ ఈ బుద్ధులు ఎలా వచ్చాయో నాకు అస్సలు అర్థం కావడం లేదు. శత్రువులు కూడా పిల్లల్ని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవాళ్ళని చూసి మీలా కాకుల్లా పొడవరు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు అండగా ఉండాల్సింది పోయి ఇలా మాటలతో ఇంకా వీళ్ల మనసుల్ని బాధ పెడతారా? ఇలాంటి దాన్ని చంప పగలగొట్టడం కాదు, చంపి పాత్ర వెయ్యాలి. నానమ్మ, ఇన్నాళ్ళు ఇవిడ చాలా మంచిది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. వీళ్ళసలు మన ఇంట్లోనే ఉండకూడదు. మీ అందరి గురించి రోజు ఇలాగే చెప్పి నా మనసంతా పొల్యూట్ చేసింది. నేనొక ఫూలిష్ లాగా తను చెప్పినవని నమ్మాను. ఇప్పుడు ఆలోచిస్తే ఈ కిడ్నాప్ లో ఈవిడ హ్యాండ్ కూడా ఉందనిపిస్తుంది. మన శశి రిషి ఎక్కడున్నారో ఖచ్చితంగా ఈవిడికి తెలుసు, కానీ డ్రామాలు ప్లే చేస్తుంది. ఈవిడ మొహం చూస్తుంటేనే నాకు చిరాకేస్తుంది నానమ్మ. వెంటనే ఈవిడ్ని ఇంట్లోంచి పంపించేయండి. ఇన్నాళ్ళు ఆరాధ్యను అడ్డు పెట్టుకుని మీరిక్కడ తిష్ట వేశారు. ఆ ఆరాధ్య వెళ్ళిపోమన్న తర్వాత మీరింకా ఈ ఇంట్లో ఎందుకు? వెళ్ళిపోండి, ఈ క్షణమే ఇప్పుడే వెళ్ళిపోండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మనుషులైతే కదా మనం చెప్పింది వినటానికి. వీళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. పదవే బయటికి. ఆగండి అత్తయ్య. నా కొడుకు కూతురు ఎక్కడున్నారో నీకు మాత్రమే తెలుసు మధు. మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు మధు. లేదంటే ఈ రోజు నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. నిన్ను బతికున్న శవంలా మారుస్తాను. నా శశి రిషి క్షేమంగా ఇంటికి రావాలి. ఒకవేళ రాలేదో నీ కాళ్ళు చేతులు తల మొండం ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతాను.